ఇంటర్ విద్యార్థులు ఆరోగ్యవంతమైన విద్యాభ్యాసం సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన ఫలితంగానే నేడు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ను శనివారం చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలం బియనార్పేట జూనియర్ కళాశాల, చిత్తూరు పిసిఆర్ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, ఈ దశలో సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల చదువుపై దృష్టి సాధించలేరని, ఈ లోటు సరిదిద్ది విద్యార్థులకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తే వారు చక్కగా చదువుకునేలా చేయడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారితో మాట్లాడి చిత్తూరులోనూ ఐటీ పరంగా అభివృద్ధి పనులు చేపట్టి ఇక్కడే ఉపాధి అవకాశాలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల అన్నారు. మనం పురాతనంలో ఎవరైతే ఇప్పుడు తలుచుకున్నాం, ఇంత భీమం తలుచుకున్నాం, మున్స్వామి నాయుడు వాళ్ళ అబ్బాయి చంద్రప్రకాష్ ఈ జాగా ఇచ్చారు. మీ అందరికీ ఈరోజు ఇక్కడ కాలేజ్ వచ్చింది. ఎవరికైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ చదువుకునే ఒక స్థానం కల్పించారు. కాబట్టి వారి పేరున కూడా ఈ మనుషులు పుడతాం చనిపోతాం, కానీ ఇది శాశ్వతం. ఇది ఉన్నన్ని రోజులు వాళ్ళ కుటుంబాన్ని తలుచుకుంటూ ఉంటాం. అలాగే ఆ డొక్క సీతా మహాలక్ష్మి అనే ఆమె పేరు పైన ఈ భోజనం ఎందుకు పెట్టించారంటే, ఆమె కూడా అటువైపు ఎవరు వెళ్ళినా ఆమె దగ్గర భోజనం చేసుకొని వెళ్ళేవారంట. అప్పట్లో హోటల్స్ లేవు కదా, కాబట్టి ఇది మంచి పథకానికి అటువంటి వారి పేరు పెట్టాలని కోరిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే మీ పట్ల అనుకూలత, మీరు చదువుకొని పైకి రావాలని ఆశిస్తుందో ఆ గవర్నమెంట్కి మీ ఒక సపోర్ట్ కూడా, అంటే యువత రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచమంతా స్పందించింది. అంటే ప్రపంచమంతా తెలుగోడు ఈరోజు ఐటీ రంగంలో ఉన్నారు అంటే దానికి ముఖ్య కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎవరైతే ఆయన ద్వారా లబ్ధి పొంది ఉద్యోగరీత్యా అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, అనేక జాగాల్లో నుండి వాళ్ళు ఒక నిరసన తెలియజేశారు. ఒక మంచి ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఏంటి, ఆయన వల్ల ఈరోజు నేను ఇక్కడ వచ్చి ఉద్యోగం చేస్తున్నానని ఒక 20 మంది 30 మంది ఒక్కొక్కరు అక్కడక్కడ మాట్లాడుకొని వాళ్ళు అక్కడక్కడ నిరసన తెలియజేశారు. అంటే ఎంత గొప్పతనం అంటే, వారి వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండామని తెలుసుకొని ఊర్లో ఉన్నా కూడా వాళ్ళు ఒక నిరసన తెలియజేశారే, అది ఒక చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా బాగా హెల్తీగా ఉంటే, ఆరోగ్యంగా బాగా చదువుకొని మంచి స్థానానికి వస్తారని భావించే ఆ కుటుంబం, అంటే నారావారి కుటుంబం కానీ నందమూరి కుటుంబం కానీ, వాళ్ళే ఈ రాష్ట్రం పట్ల ఎక్కువ శాతం నిజాయితీతో వ్యవహరించిన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ. ఆనాడు స్త్రీలకి ఆస్తి భాగం కానీ మంచితనం ఏదైనా చేయాలి అంటే అది నందమూరి తారక రామారావు గారు చేశారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరంతా చదువుకొని మీ కాళ్ళపైన మీరు నిలబడితే, మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చని ఒక మంచి ఉద్దేశంతో ఐటీ రంగాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చింతటి గొప్ప పని చేశారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకంగా చేస్తుంటుంది గవర్నమెంట్. వారికి నేను ప్రిన్సిపల్ గారికి, మన స్టూడెంట్స్కి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయి, వారి కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కావచ్చు, స్పోర్ట్స్ పరంగా కూడా ఇంకా వారిని యాక్టివ్ చేయడానికి ఏదైనా స్థలం ఉంది. కాబట్టి ఆ స్పోర్ట్ ఎక్విప్మెంట్ కూడా మేము ఒకవేళ ప్రభుత్వం చేయకపోయినా కూడా వ్యక్తిగతంగా నేను, మా చంద్రప్రకాష్ అన్న ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ మండలానికి సంబంధించిన వ్యక్తులు ఇంకా ఇక్కడ ఉన్న లీడర్స్తో కోఆర్డినేట్ చేసి వారికి సపోర్ట్ చేద్దాం. ఆల్ ద బెస్ట్. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి స్కోరింగ్, మీరు ఏదైతే స్కోర్ పర్పస్లో ర్యాంకింగ్ చెప్పారో ఇంకా ఫస్ట్ ర్యాంక్ రావాలి. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి మీ ముందర నిలబడి మాట్లాడే విధంగా మీరు కూడా బాగా చదువుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.